ఇచ్చేసినటువంటి బ్రహ్మపుత్రులందరికీ బ్రహ్మజ్ఞానులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ పవిత్రమైనటువంటి ఈ కార్తీక మాసంలో మన బ్రాహ్మణ సోదరులందరూ కూడా ఇక్కడికి సమావేశమై దేవుళ్ళు చూసిన బ్రాహ్మణ్స్ చూసిన ఒకటే, దేవుడికి ప్రతిరూపమే బ్రాహ్మణ్స్, బ్రహ్మజ్ఞానం కలిగినటువంటి వాళ్ళు. ఈ రోజున ఈ దేశం మన సనాతన ధర్మం ఇప్పుడు కూడా 4 కాళ్ళ నడుస్తుందంటే దానికి కారణం మన బ్రాహ్మణ్స్. ఎప్పుడు కూడా గాయత్రి మంత్రంతో స్టార్ట్ చేసి నిరంతరం దైవ చింతనలో నిరంతరం కూడా యజ్ఞోపేతం చేసుకుంటూ ఈ దేశాన్ని కాపాడుతున్నటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే బ్రాహ్మణ్స్. ఎందుకంటే ఇది పుణ్యభూమి, ఇది కర్మభూమి. ఈ కలియుగంలో ఉండే పాపాలన్నింటినీ హరిస్తూ అందరి పాపాలను తొలగించడం కోసం నిలబడ్డ కులం అంటూ ఉంది అంటే అది బ్రాహ్మణ కులం. అందరికీ కష్టాలు సుఖాలు ఉన్నప్పుడు మీరు గుర్తురారు, కానీ కష్టాలు వచ్చిన రోజు గుర్తొచ్చేటువంటి వాళ్ళు ఎవరన్నా ఉన్నారంటే అది ఒక బ్రాహ్మణ్సే. కష్టం వచ్చిన రోజు అమ్మ అన్నట్టాం, 2 ఎక్కడ జ్ఞానవంతుడు ఉన్నాడో ఆడ దగ్గర పోయి చెప్పించుకుందాం, భవిష్యత్తు ఎట్లుంటుంది, ఉపశాంతి ఎలా ఉంటుంది. అందుకనే మీ దేవుడు మీకు సరస్వతి కటాక్షం మీకు ఎక్కువగా దక్కింది. ఆ సరస్వతి ఎప్పుడు మీ నాలుక మీద నాట్యం చేస్తూనే ఉంటుంది. అందుకనే మీ భాష, మీ నడవడిక ఎప్పుడు కూడా ఆధ్యాత్మికంగా ఉంటుంది. అందుకనే ఈ రోజున ప్రభుత్వంలోనూ లేదా రాజకీయంలో ఉండే వ్యక్తులకు పెట్టే నమస్కారాలు భయంతో పెట్టే నమస్కారం, కానీ మిమ్మల్ని చూడంగానే పెట్టే నమస్కారం ప్రేమతో పెట్టే నమస్కారం. ఎందుకంటే మీరు విద్యావంతులు, జ్ఞానవంతులు, అటువంటి జ్ఞానాన్ని సంపాదించుకున్న బ్రాహ్మణులు ఎప్పుడు సర్వదా పూజిస్తూనే ఉంటారు. నేను పూజించేటువంటి రాఘవేంద్ర స్వామి కూడా ఒక బ్రాహ్మణుడే. నేను ఇంక వేరే టెంపుల్స్ పెద్ద పాను, కానీ ఒక్క సంవత్సరానికి 3 సార్లు కానీ 4 సార్లు కానీ వెళ్ళగలిగేది ఒక్క రాఘవేంద్ర స్వామి దగ్గరికే నేను వెళ్ళేది. అంటే మిగతా దేవుళ్ళని పూజించకూడదని కాదు, నా సిద్ధాంతం తల్లి తండ్రి ఏకప్రతిపత్తులుగా రాములుగా ఉండాలి. ఒక దైవాన్ని నమ్ముకుంటే ఆ దైవమే మనం ఎప్పుడు కాపాడుతుంటుందని, ఆ దైవమే ఈ బ్రాహ్మణ్స్ అని నమ్మాను. కాబట్టి నేను రాఘవేంద్ర స్వామి దగ్గరికి వెళ్తుంటా. కాబట్టి ఈ సందర్భంగా మిమ్మల్ని అందరికీ కార్తీక మాస శుభాకాంక్షలు తెలియజేస్తూ, అందరూ కూడా మనం నియమ నిష్ఠతో కార్తీక మాసం పవిత్రంగా జరుపుకోవాలని సందర్భంగా అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మన సృష్టి శివంతో స్టార్ట్ అయింది. అందుకనే ఈరోజు శివపార్వతుల కళ్యాణం మీరు చేస్తే నిజంగా నాకు ఇక్కడ రాగానే చాలా సంతోషం వేసింది. అంటే సృష్టి పుట్టుకకి కారణం శివం నుంచి నాదం పుట్టింది, నాదం నుంచి బిందువు పుట్టింది, బిందువు నుంచి పరమేశ్వరుడు పుట్టాడు, పరమేశ్వరుడు నుంచి ఈశ్వరుడు పుట్టాడు, ఈశ్వరుడు నుంచి రుద్రుడు పుట్టాడు, రుద్రుడి నుంచి విష్ణువు పుట్టాడు, విష్ణువు నుంచి బ్రహ్మ పుట్టింది, బ్రహ్మ నుంచి ఆత్మ పుట్టింది, ఆత్మ నుంచి సృష్టి పుట్టింది, ఈ సృష్టి నుంచి ఆకాశం పుట్టింది, ఆకాశం నుంచి గాలి పుట్టింది, గాలి నుంచి అగ్ని పుట్టింది, అగ్ని నుంచి నీరు పుట్టింది, నీటి నుంచి భూమి ఉద్భవిస్తే ఆ ఉద్భవించినటువంటి భూమి మీద జలరాశులు అన్ని రాశులు ఈరోజు జీవిస్తున్నాయి. పక్షులు జీవిస్తున్నాయి, జంతువులు జీవిస్తున్నాం, మనుషులు జీవిస్తున్నాం, అందరూ జీవిస్తుంటే కానీ ఆ ఈశ్వరుడు ఒకే ఒక వ్యక్తికి మాత్రమే మాట్లాడే హక్కు ఇచ్చాడు. అందరికీ, అన్ని జంతువులకి, పక్షులకి, అన్నిటికీ సృష్టిలో పుట్టే తత్వం ఉంది, చనిపోయే తత్వం ఉంది. పుట్టిన వ్యక్తులు అందరికీ కూడా చెవులు, ముక్కు, కాళ్ళు, నోరు అన్నీ ఉన్నాయి, కానీ ఒక మనిషికే జ్ఞానం ఇచ్చాడు. ఆ జ్ఞానాన్ని దేవుడి దగ్గర మనం ఒక మంచి జన్మను అందించినందుకు దేవుడి కృతజ్ఞతగా మనం గుడికి వెళ్ళి, ఇది కదా నా జన్మ, ఈ జన్మ నాకు ఇచ్చినందుకు కృతజ్ఞతగా ఉంటాను. ఒక జంతువుగానో, ఒక చెట్టుగానో, ఇంకొకటిగానో పుట్టించకుండా జ్ఞానవంతుడైన
మనిషిగా పుట్టించినందుకు కృతజ్ఞతగా మనం దేవుడి దగ్గరికి వెళ్ళి ఎప్పుడు కూడా మోకరిల్లి కాళ్ళకి నమస్కారం చేసి శతాన్ని నెత్తిన పెట్టుకుని నాలో ఉండేటువంటి గర్వాన్ని అణిచివేయమని చెప్పి దేవుడి దగ్గర మోకరిల్లిస్తుంటే దానికి ప్రతిరూపంగా మీరందరూ కూడా మమ్మల్ని దేవుడి దగ్గరికి వారధులుగా ఉన్న బ్రాహ్మిన్స్ మీద సర్వదా ధన్యవాదాలు తెలియజేస్తూ మంచి కార్యక్రమంలో పాల్గొంటున్న అవకాశం కల్పించిన మీకు ఎప్పుడు కూడా రుణపడి ఉంటానని, నిన్నటి రోజులు జరిగిన ఎన్నికల్లో బ్రాహ్మిన్స్ అందరూ కూడా నన్ను సొంత బిడ్డలాగా ఆశీర్వదించారని, అందుకనే ఎప్పుడు బ్రాహ్మిన్స్ ఏడల నాకు ఒక కృతజ్ఞత భావం ఉంటుందని కూడా తెలియజేస్తూ, ఎప్పుడు మీ బిడ్డ మీ అవసరాలకి నేను చేయగలిగినటువంటి పనులు ఏదైనా ఉన్నప్పుడు మీరు ఎప్పుడు మీ బిడ్డ ఇంటికి వచ్చినట్టుగానే నా దగ్గరకు వచ్చి పనులు చేపించుకోండి అని కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి మీకు కార్తీక మాస శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.